వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం అంతకుముందు క్లాస్లోని 10th క్లాస్ అథమెటిక్ ప్రొఫెషన్ సంబంధించి ఎక్సైజ్ 5.2లోని 16 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఈ రోజు క్లాస్లో మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఓకే 17th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 8, 13 and so on 253. సో ఇక్కడ మనకి ఒక అథమెటిక్ ప్రొఫెషన్ ఇవ్వబడింది. అయితే మనం దీంట్లో ఏం చేయాలంటే లాస్ట్ నుంచి 20th టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని రెండు విధాలుగా మనం చేయొచ్చు. ఏ విధంగా అంటే మొదట మనం ఇచ్చిన అథమెటిక్ ప్రొఫెషన్స్ లోని నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత లాస్ట్ నుంచి 20th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే ఇచ్చిన అథమెటిక్ ప్రొఫెషన్స్ రివర్స్ వేసుకుని అంటే ఇప్పుడు దీంట్లోని ఫస్ట్ టర్మ్ ఏమో 3 అయింది, లాస్ట్ టర్మ్ 253 అయింది. అలా కాకుండా రివర్స్ వేసుకుంటే ఫస్ట్ టర్మ్ ఏమో 253 అవుద్ది, లాస్ట్ టర్మ్ ఏమో 3 అవుద్ది. ఆ విధంగా చేసుకుని 253 నుంచి 20th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ముందుగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా చేద్దాం. ఓకే, గివెన్ ఏపీ 3, 8, 13 and so on 253. సో దీంట్లోని ఫస్ట్ టర్మ్ ఎంత A3 అయింది. సో కామన్ డిఫరెన్స్ డి ఎంత A2 మైనస్ A1. సో A2 అంటే 8 మైనస్ A1 3 ఈక్వల్ ఎంత 5. సో కామన్ డిఫరెన్స్ 5 అయింది. మనకి లాస్ట్ టర్మ్ అంటే ఇది ఎంత టర్మ్ అనుకున్నాం అనుకోండి, లాస్ట్ టర్మ్ ఎంత 253 అయింది. సో దీంట్లో లాస్ట్ టర్మ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి nth టర్మ్ కి ఫార్ములా ఏంటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది nth టర్మ్ ఫార్ములా. సో దీన్ని మనం nth టర్మ్ అనుకుని n ఫైండ్ అవుట్ చేద్దాం. సో an ఎంత an ఈక్వల్ టు 253, nth టర్మ్ 253. సో an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 253. సో దీనిలో ఏ ఎంత మనకి ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ n వాల్యూ తెలియదు మనకి, n మైనస్ 1 ఇంటూ డి ఎంత 5 ఈక్వల్ ఎంత 253. సో 3 అంటే పంపుదాం. n మైనస్ 1 ఇంటూ 5 ఈక్వల్ టు 253 మైనస్ 3 ఎంత 250. ఓకే, దేర్ఫోర్ n మైనస్ 1 ఎంత అవుతుందంటే ఇక్కడ 5 మల్టిప్లై చేస్తున్నట్టు డివైడ్ చేస్తాం కాబట్టి 250/5. సో 250లో 5 50 టైమ్స్ పోతుంది. సో n ఈక్వల్ టు 50 మైనస్ 1 అంటే పెడుతుంది ప్లస్ 1 అంటే 51 అయింది. సో మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చినాయి అంటే 51 వచ్చినాయి. సో దీంట్లోని ఈ అథమెటిక్ ప్రొఫెషన్లోని 51 టర్మ్స్ ఉన్నాయి. మనకి లాస్ట్ నుంచి 20th టర్మ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 51లోని 20 తీసేసి దానికి ప్లస్ 1 యాడ్ చేయాలి. అంటే లాస్ట్ నుంచి మనకు కావాలి కాబట్టి మొత్తం 51 టర్మ్స్లోని లాస్ట్ నుంచి 20 టర్మ్స్ తీసేసి మనకి 20th టర్మ్ కావాలి కాబట్టి ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. సో 20th term from the last term equal to 51 minus 20 plus 1. So 51 నుంచి 20 తీసేస్తే 31 plus 1 ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే 32nd టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే అది లాస్ట్ నుంచి 20th టర్మ్ అవుతుంది అనమాట. So therefore 20th term from the last term equal to 32nd term. Therefore A32 equal to మనకి ఎంత టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ కాబట్టి a ప్లస్ 32 మైనస్ 1 ఇంటూ డి అంటే a ప్లస్ 31d. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3 వచ్చింది కాబట్టి 3 ప్లస్ 31 ఇంటూ డి ఎంత 5. సో 3 ప్లస్ 31 5 ఎంత 155
ఈక్వల్ టు 158. సో మనకి ఇచ్చిన అర్థమెటిక్ ప్రొవిజన్లోని లాస్ట్ నుంచి 28th టర్మ్ ఏమైంది 32nd టర్మ్, అంటే ఫస్ట్ నుంచి 32nd టర్మ్ అవుతుంది కాబట్టి ఆ 32nd టర్మ్ ఎంత 158 అన్నది మనకి కావాల్సిన ఆన్సర్ అనమాట. Therefore 20th term from the last is 158. ఓకే, ఇదే ప్రాబ్లం మనం ఇంకో విధంగా మనం చేయొచ్చు అని మనం చెప్తున్నాం. ఏ విధంగా ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మనం రివర్స్ చేసుకుని, అంటే లాస్ట్ టర్మ్ ఏమవుద్ది ఫస్ట్ టర్మ్ అవుద్ది, సో దాన్ని రివర్స్ చేసుకుని అక్కడి నుంచి 20th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలని ఇప్పుడు నేర్చుకుందాం. గివెన్ AP 3, 8, 30 and 253. సో when reversing ది గివెన్ AP, అంటే ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రివర్స్ చేసుకుంటే ఇది లాస్ట్ టర్మ్ ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ అవుతుంది. సో రివర్స్ చేసుకుంటే లాస్ట్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది కాబట్టి 253. అలాగే మనకి ఇక్కడ డిఫరెన్స్ తెలుసు. ఇలాగ మనకి ఇచ్చిన ఏపీలోని మనకి 5 యాడ్ చేస్తే మనకి ప్రోగ్రెషన్ వస్తుంది. మనం ఇటు నుంచి తీసుకుంటే లాస్ట్ నుంచి 5 మైనస్ చేస్తే ప్రోగ్రెషన్ వస్తుంది. అంటే 253కి ముందే వస్తుంది, 253కి -5 చేయాలి, అంటే 248. సో దీనికి -5 చేస్తాంత 243 అండ్ సో లాస్ట్ టర్మ్ ఏముంది 3 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముంది ఫస్ట్ టర్మ్ ఏముంది 253 అవుతుంది. సో కామన్ డిఫరెన్స్ 248 లోంచి 253 అంటే 7 - 7 చేస్తే -5 వస్తుంది, -5. సో మనకి 20th టర్మ్, సో 20th టర్మ్ అంటే A20, అంటే ఏ అని ఫార్ములా మనకు తెలుసు A + n - 1 × d కాబట్టి A + 20 - 1 ఎంత 19d. సో ఇక్కడ A అనేది 253 + 19 × d ఎంత -5. సో 253 19 5s -95. సో 253 నుంచి 95 తీస్తే మనకి 158 వస్తుంది. సో ఇలా కూడా మనం చేయొచ్చు. ఓకే, 18th ప్రాబ్లం చూద్దాం. ది సమ్ ఆఫ్ ది 4th and 8th టర్మ్ ఆఫ్ an AP is 24. సో ఇచ్చిన అర్థమెటిక్ ప్రొవిజన్స్ లోని 4th టర్మ్ 8th టర్మ్ కలిపితే 24 వచ్చింది. అండ్ ది సమ్ ఆఫ్ ది 6th and 10th టర్మ్ is 44. అలాగే 6th టర్మ్ 10th టర్మ్ కలిపితే 44 వచ్చింది. ఫైండ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ AP. అయితే ఇచ్చిన ఏపీలో ఫస్ట్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని చూద్దాం. సో మనకి nth టర్మ్ ఫార్ములా ఏంటి, A + n - 1 × d. కాబట్టి మనకి 4th టర్మ్ A4 కావాలనుకోండి, A + 4 - 1 × d అంటే ఎంత A + 3d అవుతుంది. అలాగే మనకి 8th టర్మ్ కావాలనుకోండి, 8th టర్మ్ అంటే A8, A + 8 - 1 × d A + 7d అవుతుంది. సో అలాగే 6th టర్మ్ కావాలనుకోండి A6, A + 6 - 1 × d A + 5d వస్తుంది. అలాగే 10th టర్మ్ A10 A + 10 - 1 × d A + 9d. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చారంటే గివెన్ సమ్ ఆఫ్ 4th and 8th టర్మ్ ఈజ్ 24. సో 4th టర్మ్ 8th టర్మ్ అంటే ఈ రెండు కలిపితే 24 అన్నారు కాబట్టి A4 + A8 ఈజ్ కూడా ఎంత 24. సో A4 అంటే ఎంత A + 3d + A + 7d ఈక్వల్ ఎంత 24. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే A + A ఎంత 2A + 3d + 7d 10d ఈక్వల్ ఎంత 24. సో మనకు వచ్చింది. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే రెండు వైపులా 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 2 కామన్ తీసుకున్నాం అనుకోండి, 2 × A + 5d ఈజ్ ఈక్వల్ టు 2 ×
12 అని రాసుకుంటే రెండు వైపులా 2 క్యాన్సిల్ అయితే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది a ప్లస్ 5d ఈక్వల్ టు 12 వస్తుంది అనమాట. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే సెకండ్ గివెన్ ఇచ్చారు సమ్ ఆఫ్ 6th and 10th టర్మ్. సమ్ ఆఫ్ 6th and 10th టర్మ్ ఈక్వల్ టు 44. సో a6 ప్లస్ a10 ఈక్వల్ టు 44. సో a6 అంటే మనకి ఎంత వస్తుంది a ప్లస్ 5d ప్లస్ a ప్లస్ 9d ఈక్వల్ ఎంత 44. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే a ప్లస్ ఎంత 2a ప్లస్ 5d ప్లస్ 9d 14d ఈక్వల్ టు 44. సో దీన్ని కూడా రెండు వైపులా 2 క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అవుతుంది a ప్లస్ 7d ఈక్వల్ టు 22 వస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 నుంచి 1 మైనస్ చేద్దాం. 2 మైనస్ 1 చేద్దాం. సో 2 అంటే a ప్లస్ 7d ఈక్వల్ టు 22 మైనస్ 1 అంత a ప్లస్ 5d ఈక్వల్ టు 12. మైనస్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ మారుతాయి కాబట్టి ఏ క్యాన్సిల్ అవుద్ది. 7d మైనస్ 5d అంత 2d ఈక్వల్ టు 22 మైనస్ 12 అంత 10. సో 2d ఈజ్ ఈక్వల్ టు 10 అయితే d ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 5 అవుతుంది. సో d ఈక్వల్ టు 10/2 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే d వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఓకే, ఈ d వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో put d is equal to 5 in equation 1. So equation అంతా a plus 5 d బదులు 5 వేసుకో ఈక్వల్ ఎంత 12. a plus 25 ఈక్వల్ టు 12. a ఈక్వల్ టు 12 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 13 అంటే ఫస్ట్ టైం మైనస్ 13 వచ్చింది. కామన్ డిఫరెన్స్ 5 వచ్చింది. సో ఫస్ట్ 3 టైమ్స్ దేర్ ఫోర్ ఫస్ట్ 3 టైమ్స్ ఏమవుతాయి a ప్లస్ d a ప్లస్ 2d. సో ఏ అంతా మైనస్ 13 కామా a ప్లస్ d అంటే మైనస్ 13కి d ఎంత 5 కలుద్దాం 5. సో థర్డ్ టర్మ్ మైనస్ 13 ప్లస్ 2 ఇంటూ 5. సో మైనస్ 13 ప్లస్ 5 ఎంత మైనస్ 8. అలాగే మైనస్ 13 ప్లస్ 2 5 10. మైనస్ 13 ప్లస్ 10 ఎంత మైనస్ 3. సో ఫస్ట్ 3 టైమ్స్ ఏమొచ్చినాయి మైనస్ 13 మైనస్ 8 మైనస్ 3. ఓకే, 19th problem చూద్దాం. Subbarao started work in 1995 at an annual salary of 5,000 rupees and received an increment 200 each year. In which year did his income reach 7,000? అంటే సుబ్బారావు అనే వ్యక్తి 1995లోని యాన్యువల్ సాలరీ ఎంత నుంచి మొదలుపెట్టాడు 5,000 నుంచి మొదలుపెట్టాడు. అయితే ఇయర్లీ ఇంక్రిమెంట్ ఎంత పెరుగుతుంది 200 పెరుగుతుంటే ఏ సంవత్సరానికి అంటే ఎన్నో సంవత్సరానికి అతని జీతం సాలరీ 7,000 అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది ఏమో 5,000 అవుద్ది. మన యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఫిక్స్డ్ టర్మ్ యాడ్ అవుతుంది కాబట్టి దీన్నేమో కామన్ డిఫరెన్స్ 200 అవుద్ది. 700 మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది లాస్ట్ టర్మ్ కింద తీసుకుని ఇది ఎన్నో టర్మ్ తీసుకుంటే ఆ సంవత్సరంలో ఇతని జీతం 7,000 ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. సో హియర్ యాన్యువల్ సాలరీ దీన్ని ఫస్ట్ టర్మ్ ఏ అనుకోవాలి 5,000. అలాగే ఇంక్రిమెంట్ దీన్ని కామన్ డిఫరెన్స్ డి తీసుకుంటే 200. సో మనకి లాస్ట్ ఇన్కమ్ దీన్ని లాస్ట్ టర్మ్ అంటే ఎంత టర్మ్ అని తీసుకుంటే ఇది 7,000 అవుతుంది అనమాట. సో దీన్ని
అర్థమెటిక్ ప్రొడక్షన్ లో రాసుకుంటే ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుంది 5000 అవుతుంది. సో మనకి ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి వచ్చింది కాబట్టి తర్వాత ఎంత అవుతుంది 5200, తర్వాత 5400 అని వచ్చి మనకి 7000 అనేది ఇది ఎన్నో టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఏ సంవత్సరంలో అతని జీతం 7000 వస్తుంది అన్నది మనం చెప్పచ్చు అనమాట. సో దీనిలోనే మనకి ఫస్ట్ టర్మ్ తెలిసింది, కామన్ డిఫరెన్స్ తెలిసింది, అలాగే లాస్ట్ టర్మ్ తెలిసింది. లాస్ట్ టర్మ్ ఎన్నోదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏఎన్ ఈక్వల్ టు 7000 తీసుకుంటే సో ఏఎన్ ఫార్ములా ఎంత ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 7000. సో ఇక్కడ ఏ ఫస్ట్ టర్మ్ ఎంత 5000 ప్లస్ ఎన్ అనేది తెలియదు కాబట్టి ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఎంత 200 ఈజ్ ఈక్వల్ టు 7000. సో 5000 అంటే తీసుకెళ్తే n minus 1 into 200 is equal to 7000 minus 5000. So n minus 1 into 200 is equal to 7000 and 5000 is 2000 వస్తుంది. So n minus 1 equal to 2000 ఈ 200 తీసుకుంటే బై 200 అవుతుంది. సో జీరోస్ క్యాన్సిల్ అయితే 22 by 2 ఎంత 10 వస్తుంది. సో మైనస్ 1 అంటే తీస్తే n is equal to 10 plus 1 n is equal to 11 అయింది. సో ఇక్కడ 7000 అనేది 11th టర్మ్ అనమాట. అంటే 11th టర్మ్ అంటే 11th ఇయర్ కి అతని సాలరీ 7000 రీచ్ అవుతుంది అనమాట. సో therefore his income reach 7000 rupees in 11th year. అంటే 11th ఇయర్ కి అతని జీతం 7000 రీచ్ అవుతుంది అనమాట. ఓకే 28 ప్రాబ్లం చేద్దాం. Ramkali saved 5 rupees in the first week of a year and then increased her weekly savings by 1 rupee 75 paise. If in the nth week her weekly savings become 20 rupees 75 paise, find n. ఇక్కడ ఈ అమ్మాయి వీక్లీ సేవింగ్స్ 5 రూపీస్తో మొదలుపెట్టింది. అంటే ఫస్ట్ వీక్లీ సేవింగ్ 5 రూపీస్తో మొదలుపెట్టి ప్రతి వారం ప్రతి వీక్ 1.75 ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది. సో అలాగా ఒక ఎంత వీక్కి అతని ఆ అమ్మాయి సేవింగ్స్ ఎంత వచ్చింది 20 రూపీస్ 75 అయితే అది ఎన్నో వీక్ అంటే ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వీక్ సేవింగ్స్ అంటే ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది ఎంత 5 రూపీస్. సో వీక్లీ సేవింగ్స్ ఇంక్రీజ్ ప్రతి వారం ఎంత ఇంక్రీజ్ చేస్తుంది దాన్ని కామన్ డిఫరెన్స్ అవుతుంది అనమాట. ప్రతి వారం ఒక ఫిక్స్డ్ సేవింగ్స్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇది ఎంత 1.75 రూపీస్ అయింది. సో ఎంత వీక్ అంటే ఒక వీక్ కి అతను ఆ అమ్మాయి సేవింగ్స్ 20 రూపీస్ 75 పైసలు ఉంది కాబట్టి సో ఎంత వీక్ సేవింగ్స్ ఎల్ అంటే లాస్ట్ ఎంత 20 రూపీస్ 75 పైసలు. ఇది ఎంత టైం అని మనం తీసుకుని దాన్ని బట్టి ఎన్ వాల్యూ కనుక్కుంటే ఎన్నో వీక్ లో ఆ అమ్మాయి సేవింగ్స్ 20 రూపీస్ 75 రీచ్ అయిందో మనం చెప్పచ్చు అనమాట. కాబట్టి ఎంత టర్మ్ ఏఎన్ ఈజ్వల్ ఎంత 20 రూపీస్ 75 పైసలు. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 20.75. సో ఇక్కడ ఏ ఎంత 5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఎంత 1.75 ఈక్వల్ టు 20.75. సో 5 అదే తీసుకెళ్దాం. n minus 1 into 1.75 equal to 20.75 minus 5. So n minus 1 into 1.75 equal to 20.75 నుంచి 5 చేద్దాం. అంటే ఇక్కడ సో హోల్ నెంబర్ పార్ట్ 20 నుంచి 5 తీయాలి. సో దీన్ని డెసిమల్స్ ఎలా తీయాలంటే చూడండి ఇక్కడ 20.75 నుంచి 5 అనేది ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ నుంచి తీసుకోవాలి మనం. 5 తీసుకుంటే ఇది మైనస్ చేసుకుంటే ఎంత అవుతుంది 5 7 15.75 వస్తుంది అనమాట. సో 15.75. సో n minus 1 equal to 15.75 by 1.75.
సో దీంట్లోని 15.75లో 1.75 9 టైమ్స్ పోతుంది. సో n ఈక్వల్ టు 9 ప్లస్ 1 n ఈజ్ ఈక్వల్ టు 10th. సో 10 అంటే ఇక్కడ n వాల్యూ 10 వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ 10 వచ్చినాయి కాబట్టి మనకి 10th వీక్లో ఆ అమ్మాయి మన సేవింగ్స్ ఎంత అవుతుంది, 20 రూపీస్ 75 పైస్ అవుతుంది అనమాట. సో సో at 10th week her savings becomes 20 rupees 75 paise. ఓకే మన ఈరోజు క్లాస్లోని అర్థమెటిక్ ప్రొఫెషన్స్లోని ఎక్సెస్ 5.2లో మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లోని ఎక్సెస్ 5.3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.